హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విదేశు. 6వ రోజు పారాయణ చేసుకుందాం. వశిష్ఠుడు జనకునికి ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, కార్తీక మాసంలో వచ్చే సోమవార మహత్యమును విని ఉన్నావు. ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్నిస్తుందో అంతకంటే కార్తీక శనిత్రయోదశి 100 రెట్లు, కార్తీక పూర్ణిమ 1000 రెట్లు, శుక్లపాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,000,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదిస్తాయి. మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు అంటే ద్వాదశి నాడు బ్రాహ్మణాయుక్తులై పారాయణ చేసేవాళ్ళు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానము చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. రాజా, సూర్యగ్రహణ సమయములో గంగా తీరములో 1,000,000 మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయటం వలన ఎంత పుణ్యము కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నము పెట్టడం వలన కలుగుతుంది. 1000 గ్రహణ పర్వాలు, 10,000 వ్యతిపాత యోగాలు, 1,00,000 అమావాస్య పర్వాలు ఏకమైన ఒక్క ద్వాదశిలో 16వ వంతు కూడా చేయవని తెలుసుకో. మనకున్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులెన్నైనా ఉండవచ్చు కాక వాటన్నిటికంటే కూడా సాక్షాత్ విష్ణుప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత పుణ్యప్రదమని మర్చిపోకు. ఏకాదశి నాడు యామ ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీరసముద్రము నుండి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అని పేరు వచ్చింది. అటువంటి హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానము చేస్తారో వాళ్ళు ఇహములో పరములో భోగభాగ్యాలను అనుభవిస్తారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానములలో ఒకటిగా చెప్పబడుతుంది. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానము చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు. ఈరోజు వస్త్రదానము చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చేరుతారనడంలో ఎటువంటి వివాదమూ లేదు. పండ్లు తాంబూలము యజ్ఞోపవీతాలను సదక్షిణగా దానము చేయాలి. ఓ మహారాజా, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణ సమేతంగా దానము చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానము చేసినంత పుణ్యము పొందుతున్నారు. ఇందుకు నిదర్శనముగా ఒక్క కథను చెబుతాను, విను. పూర్వము గోదావరి తీరములో దురాచారవంతుడు పరమ పిసినిగొట్టు అయిన ఒక వైశ్యుడుండేవాడు. ఈ లుబ్ధుడు దానధర్మాలు చేయకపోవడమే కాక తను కూడా తినకుండా ధనము ప్రోగు చేసేవాడు. ధనధాన్యాలనే కాదు, కనీసం ఎవరికి మాట సాయం కూడా చేసేవాడు కాదు. నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసిలే ఈ పిసినగొట్టు ధనమును వడ్డీకి తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు. ఒకానొకసారి ఈ లుబ్ధుడొక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించవలసిందిగా పట్టుబడ్డాడు. అందుకు బ్రాహ్మణుడు, రుణదాత, నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాను. ఎందుకంటావేమో, ఎవడైతే రుణము తీర్చకుండానే పోతాడో వాడా మరుసటి జన్మలో రుణదాతకు సంతురూపముగా జన్మించి ఆ రుణాన్ని చెల్లబెట్టుకోవలసి వస్తుంది. అందుచేత ఏదో విధముగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ రుణమును చెల్లబెడతాను, అంతవరకు ఓర్పు వహించు అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్కులుగా భావించిన లుబ్ధుడు కినిసి, నీ కబురులు నా దగ్గర కాదు, నీ బాకీ వసూలు కోసం నెల్లాళ్లాగే సమయం నాకు లేదు, మర్యాదగా ఇప్పుడే ఇయ్యి, లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను అన్నాడు. యథార్థంగానే ఆ సమయంలో ధనము లేదని అప్పటికప్పుడు తాను అప్పు తీర్చలేనని చెప్పాడు విప్రుడు. మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి నేలకు పడద్రోసి కాలితో తన్ని అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక వేటు వేశాడు. సింహము యొక్క పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మత్తుడైన ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటితో కోమటి హత్యానేరానికి గాను రాజు తనను దండిస్తాడనే భయంతో త్వరితముగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు. బ్రతికినంతకాలం గుట్టుగా ఉండగలమే కానీ గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బతకలేం కదా. అదే విధముగా ఆ కోమటి కూడా ఆయువు తీరి మృతి చెందాడు. యమకింకరులు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు. జనక భూపతి రురువులనే మృగాల చేత వాటి శృంగాల చేత పీడింపచేసే ఒకానొక యాతననే రౌరవం అంటారు. ఆ కోమటిని ఆ రౌరవం అనే నరక విభాగంలో వేసి శిక్షించాల్సిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. కింకరులు ఆ ఆజ్ఞను అమలు చేశారు. ఇక ఈ భూలోకంలో ఆ లుబ్ధ వైశ్యుని కుమారుడైన ధర్మవీరుడనేవాడు
మహాదాత పరోపకారి అయి పిత్రార్జితమైన అగణిత ధనరాశులతో ప్రజాశ్రేయస్సుకై చెరువులు నూతులు త్రవ్వించి తోటలు వేయించి వంతెనలు కట్టించి పేదలకు వివాహ ఉపనయనాదులు చేయిస్తూ యజ్ఞయాగాది క్రతువులను క్షుత్పీడితులకు తమ భేదరహితముగా అన్నదానాలు చేస్తూ ధర్మాత్మునిగా పేరు పొందాడు. ఒకానొక నాడి ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి యమలోకం నుండి బయలుదేరి హరినామస్మరణ చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు. ముంగిలికి వచ్చిన మునిరాజు నారదుని చూసి ధర్మవీరుడు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లాడు. అర్ఘ్యపాద్యాది వివిధ ఉపచారాలతోనూ నారదుని పూజించి, నారదా, దేవర్షులైన మీరిలా మా భూపర్వానికి అందున నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమైంది. నేను నీ దాసుడిని, నన్నేం చేయమంటావో ఆజ్ఞాపించు, నువ్వేమి చెబితే అది చేస్తాను అని వినయపూర్వకంగా వేడుకున్నాడు. అందుకు సంతసించిన నారదముని చిరునవ్వు ముఖం కలవాడై, ధర్మవీరా, నా కోసం నువ్వేమీ చేయనక్కర్లేదు. నీ శ్రేయస్సుకై చెబుతున్న నా ఈ మాటల్ని శ్రద్ధగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు. ఆ రోజు చేసిన స్నాన దాన జపతప విభృతి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలాన్నిస్తాయి. ధర్మవీర, సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాతస్నాతులై సాలగ్రామమును దానము చేసిన వారు దరిద్రులు కానీ ధనికులు కానీ యతులు కానీ వానప్రస్థులు కానీ బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు కానీ శూద్రులు స్త్రీలే కానీ వాళ్ళెవ్వలైనా సరే జన్మ జన్మాంతర కృత పాపాలను దహింపచేసుకున్న వాళ్లే అవుతారు. మరో ముఖ్య విషయం చెబుతాను విను. నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాటలు పడుతూ ఉన్నాడు. అతనికి నరకబాధ నుంచి విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామమును దానము చెయ్యి. నారదుడు చెప్పినదంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు. పైపెచ్చు, నారదమునింద్ర, నా తండ్రి పేరున గో భూ తిల సువర్ణాది దానాలెన్నో చేశాను. వాటి వల్ల వెలువరించబడని నరకయాతన కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన రాయిని దానం చేస్తే సాధ్యమవుతుందా? అయినా ఆ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? తినడానికా పనికిరాదు, అలంకారానికా నవరత్నాలలోనిది కాదు. ఏ రకంగానూ ఎవరికీ కూడా పనికిరాని దానిని నేనెందుకు దానం చేయాలి? రాతిదాతకు కీర్తి ఉండదు, ఆ దానమును పట్టిన వానికి సుఖము ఉండదు. కాబట్టి ఆ సాలగ్రామ దానము నేను చెయ్యను అన్నాడు. నారదుడెంత అనునయంగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలనూ లేదు, సాలగ్రామ దానానికి అంగీకరించనూ లేదు. అంతటితో నారదుడు అంతర్హితుడైపోయాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు చూస్తారు, కథలు వింటారు అనే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీ కంటిన్యూ చేద్దాం. మరికొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులు సర్వహితులు అయిన పెద్దల మాటలు పాటించని పాపానికి నరకానుగతుడై అనంతరము 3 సార్లు పులిగాను, 3 సార్లు కోతిగాను, 5 సార్లు ఆంబోతుగాను, 10 పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడను పొందడం జరిగింది. పునః 11వ జన్మలో కూడా ఒకానొక యాచకునికి పుత్రికగా జన్మించవలసి వచ్చింది. పూర్వకర్మ వలన పెండ్లి కుమారుడు అనతి కాలంలోనే మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైధవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టి చేత తన కూతురి పూర్వకర్మానుగత పాపఫలాన్ని తెలుసుకున్నవాడై ఆ విషయాలన్నీ ఆమెకు సవిస్తరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్యఫలావ్యాప్తి వలన మరణించిన పెండ్లి కొడుకు పునర్జీవితుడయ్యాడు. ఆ దంపతులు ఇహజీవితాన్ని ధర్మకామ సౌఖ్యాలతో గడిపి కాలాంతరంలో స్వర్గం చేరి పుణ్యఫలానుభవాప్తులయ్యారు. తదుపరి ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణునింట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్యపూర్వక సాలగ్రామ దాన పుణ్య విశేషము వలన జ్ఞాని అయి ప్రతి సంవత్సరము వచ్చే కార్తీక సోమవారము పర్వదినాలలో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలముగా మోక్షప్రాప్తుడయ్యాడు. ఇతగాడి సాలగ్రామ దాన మహాపుణ్యము వలన రౌరవగతుడైన ఇతని తండ్రి కూడా నరకము నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసములో సాలగ్రామ దానము చేత విష్ణువు సంప్రీతుడై విశేష ఫలాన్ని కల్పిస్తాడని ధృవపరుచుకో. ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానము చేయటమే సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తము. ఇంతకు మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. ఇది 6వ రోజు పారాయణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.